2024లో నీట్ పేపర్ లీక్ అయ్యి 2 సంవత్సరాలు గూడా కాలేదు గానీ, అప్పుడే మళ్ళా ఈ సంవత్సరం గూడా నీట్ పేపర్ లీక్ అయింది. డాక్టర్ గావాలని రాత్రింబగలు కష్టపడి చదివిన 22,00,000 విద్యార్థుల కలలన్నీ చెదిరిపోయినాయి. ఎగ్జామ్‌కి 2 రోజుల ముందే 600 ఔట్ ఆఫ్ 720 మార్క్స్ వర్డ్ టు వర్డ్ క్వెషన్స్ విత్ ఆన్సర్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్‌లలో సర్క్యులేట్ అయినాయి. అండ్ ఒక్క పేపరు 2,00,000 నుంచి 20,00,000 వరకు అమ్ముకున్నారంట. ప్రైమ్ సస్పెక్ట్ అయిన ఈ శుభం అనే బట్టెబాస్ గాని ఇప్పటికే సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేసినారనుకోండి. కానీ ఈ పేపర్ లీక్ మాఫియా వెనకాల ఉన్న గాడ్ ఫాదర్స్ నేమ్స్ అయితే ఎప్పటికి బయటికి రావు. ఎందుకంటే ఇదేదో ఒక్క స్టేట్‌లో జరుగుతున్నది గాదు. మొత్తం ఇండియా వైడ్‌గా లాస్ట్ 5 ఇయర్స్‌లో మోర్ థాన్ 50 ఎగ్జామ్ పేపర్స్ అనేటివి లీక్ అయినాయి. అండ్ దీనివల్ల దాదాపు 1,00,00,000 మంది విద్యార్థులు ఎఫెక్ట్ అయినారు. ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మాత్రం ఎంత స్ట్రిక్ట్ ఉంటారంటే ప్యాంటు జిప్పులు కట్ చేస్తారు, చెప్పులు ఇప్పిచ్చేస్తారు అండ్ బాడీ మొత్తం చెక్ చేస్తారు. మనమేదో బాంబులు పెట్టుకొని పోతున్నట్టు. అండ్ ఒక్క నిమిషం లేట్ అయినా సరే ఎగ్జామ్‌కి అలో చేయరు. ఇంత చేసినా వీళ్ళకి ఎగ్జామ్ పేపర్ లీక్ గాకుండా కాపాడుకోవాలి అని మినిమమ్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఈ మధ్య ఏడ చూసినా ఏ పొలిటికల్ స్పీచ్‌లో విన్నా హిందూ ఖత్రే మే హై, హిందూ ఖత్రే మే హై అని అంటుర్రు గానీ వాస్తవానికి ఇండియన్ డెమోక్రసీయే డేంజర్‌లో ఉంది.